డానికి వచ్చేసరికి మన ప్రార్థన ముగించుకొని ఆమేన్ అంటాం. వెంటనే ఎందుకో అంత తొందర, మనకు ఎందుకో అంత తొందర. ప్రార్థన చేసుకున్నాక కొంచెం సేపు కనిపెడితే ఏమవుతుంది? దావీదు అంటున్నాడు, నేను మౌనముగా ఉండుట, సియోనులో మౌనముగా ఉండుట దేవునికి స్తుతి చెల్లించుటయే అంటున్నాడు. మనము కూడా ప్రార్థన చేసి ఏం చేయాలండి? కనిపెట్టాలి. దేవుడు నాతో మాట్లాడుతాడు. ఏమని మాట్లాడతాడో, ఏం దర్శనం చూపిస్తాడో, దేవుడు నాతో ఏం మాట్లాడతాడో కొద్దిగా సేపు కనిపెట్టుకుంటే ఏమవుతుంది? అట్లా మనం కనిపెట్టుకో, మనకి తొందర ఎక్కువ. హల్లెలూయా హల్లెలూయా. దావీదైతే ఆయన మౌనముగా కనిపెట్టుకుంటున్నాడంట. నేనేం మొక్కుబడులు చెల్లించవలసి ఉన్నాయో నాకు తెలియచేయమంటున్నాడు. ఏమని అంటున్నాడో తెలుసా? ప్రార్థన ఆలకించువాడు నీవే, సర్వ శరీరు నీ యొద్దకు వచ్చెదరు. హల్లెలూయా. మనము దేవుని దగ్గర తీసుకునే అలవాటు ఉంది, కానీ దేవునికి ఇచ్చే అలవాటు లేదు. దావీదైతే ఏమంటున్నాడంటే, నేను నీకు మొక్కుబడులు చెల్లించవలసి ఉన్నది. చెల్లించవలసి ఉన్నదా, లేకపోతే చెల్లించేశాను అని మాట్లాడుతున్నాడా? మనము కూడా ఈ దినము ఏమని ప్రార్థన చేయాలో తెలుసా? ప్రభువా, నేను నీకేమి ఇవ్వాలి? ఆయన ఏం కోరుకుంటున్నాడండి మనలో నుండి? ఏం కోరుకుంటున్నాడు? ఏమీ కోరట్లేదు. ఆయన స్తుతినే కోరుకుంటూ ఉన్నాడు. మన నోటిలో నుండి వచ్చే స్తుతి ఆయన కోరుకుంటున్నాడు. దావీదు అంటున్నాడు, నేను చెల్లించవలసిన మొక్కుబడులు చెల్లించవలసి ఉన్నది. అంటే నేను నీకు ఏమి ఇవ్వాలి నాలో నుండి? హల్లెలూయా. ఒకసారి మనం ఆలోచించామా ఎప్పుడన్నా ఈ మాట? దావీదు ఎంత అనుభవపూర్వకంగా దేవుడితో మాట్లాడుతున్నాడండి. నేను నీకు మొక్కుబడులు చెల్లించవలసి ఉన్నది. నేను ఇప్పటి వరకు చేసే ప్రార్థన సరిపోవట్లేదు, ఇంకా 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 దేవునికి చెయ్యాలి అని దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడండి? నా ప్రార్థన ఆలకించువాడువు నీవే, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేది. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి ఉన్నాడు. ఈ లోకమును ఒక మాటతో దేవుడు సృష్టించి ఉన్నాడు. సర్వ శరీరులు ఆయన వద్దకి వచ్చేదరు. కాకపోతే దేవుడు మాట వినేవారు కొంతమంది, వినని వారు కొంతమంది. దేవుడు మాట వినేవారు, దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఆయన వద్దకి మనము వచ్చి ఉన్నాం. దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. అంతేకాదు, నా మీద మోపబడిన దోషములు భరింపచాలనివి, మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రయాచిత్తము చేసి ఉన్నావు. హల్లెలూయా. ఎందుకంటే దావీదు ఏ విధంగా మాట్లాడుతున్నాడండి? దావీదు భక్తుడు, ఇదిగో నా మీద మోపబడిన దోషములు భరింపచాలనివి. అంటే మన మీద మోపబడిన నిందలు, అవమానాలు మన మీద కాదండి, దేవుడి మీద నింపబడిన ఏంటి అవి భరింపచాలని. మనం ఏ పాటి వారమండి? ఒకరు ఒక మాట అంటేనే ఓర్చుకోలేం. మనం ఓర్చుకునే గుణం నీకుందా? ఓర్చుకునే తత్వం నీకుందా? ఎవరికి లేదు. అయితే దేవుడు ఆయన మీద వేసిన నిందలు, దోషములు అన్నిటికీ మనకి కీడు రాకుండానే, మనం అవి భరించకుండానే దేవుడు ప్రయాచిత్తము చేసి ఉన్నాడు. ఎందుకో తెలుసా? మన అతిక్రమముల నిమిత్తం, మన పాపముల నిమిత్తం. మన అతిక్రమములు అంటే ఏంటి అండి? మనలో జరిగే క్రియలు. చేయొద్దన్న పని మనం చేస్తాం, చూడొద్దన్నయే చూస్తాం, మనము పోవద్దన్న స్థలానికే పోతాం. దేవుడి మాట మనము వినట్లేదు. హల్లెలూయా. అవి మన అతిక్రమములు.
అవి ఒప్పుకోవాలి. ప్రాయచిత్వము మనము దేవుడి పట్ల క్షమాపణ హృదయము కలిగి ఉండాలి. ఈ దినాల్లో మనం అలాగా లేవు. అందుకే దావీదు కీర్తన ద్వారా మన హెచ్చరిస్తూ ఉన్నాడు దేవుడు. ఒక మాట అంటే నువ్వు ఓర్చుకోలేకపోతూ ఉన్నావు. ఇంకా కొడితే పడతామా? హల్లెలూయా, హల్లెలూయా. కొడితే పడతామా? కానీ దేవుడు మన పాపాల నిమిత్తము, మన దోషముల నిమిత్తము, మన అపరాధముల నిమిత్తము ఆయన ప్రాయచిత్తమై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడు ఎక్కడా లేడు. మనము ఆయనను ఆరాధించడానికి, మనము ఆయనతో మాట్లాడడానికి, ఆయనను స్తుతించడానికి మనకు టైం సరిపోవట్లేదు. ఎక్కడ టైం అండి? ఆయన మన కొరకు అన్ని చేశాడు, ఆయన భరించాడు, ఆయన హింసించబడ్డాడు, ఆయన నలిగిపోయాడు, ఆయన మరణించాడు, మన కొరకు ఆఖరు పొట్టు వరకు రక్తం కార్చాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఆయనను స్తుతించడానికి, ఆయన ప్రార్థించడానికి మనకి సమయము దొరకట్లేదు. మనమంతా బిజీ అయిపోయాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? ప్రియ దేవుని బిడ్డలారా, మనము క్షమా హృదయము కలిగి ఉండాలి. క్షమాపణ హృదయము కలిగి మనం జీవించాలి. దేవుడే మన కొరకు అన్ని చేశాడు. మనం ఒక మాట పడితే ఏమంటుంది? హల్లెలూయా. ఏమైతుంది? కోపం, దేశం, ఇంకా ఏమంటారండి? నేను వారితో మాట్లాడను. ఎక్కడ నువ్వు క్షమాపణ హృదయం కలిగి ఉన్నావు? ఎక్కడ దేవుని దగ్గర నువ్వు క్షమాపణ అడుక్కుంటున్నావు? ఎక్కడ నీ మీద ఆయన దయ దిగి రావట్లేదు? నీ ప్రార్థన ఎందుకు ఆలకించాలి ఆయన? నీ ప్రార్థనకు ఆయన చెవి ఎందుకు ఎక్కాలి? హల్లెలూయా, హల్లెలూయా. మన దోషములు ఆయనకి మనకి అడ్డముగా ఉన్నాయి. ఆయన దేవుడే మన దోషములను బట్టి, మన అతిక్రమములను బట్టి ఆయన ప్రాయచిత్తము నొంది ఉన్నాడు. మనకెందుకు కోపం? దేవుణ్ణి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. మన కొరకు అంత త్యాగం చేశాడు. ఒక మాట అంటే ఏమవుతుందని? మౌనముగా ఉండు, దేవుడి కార్యం చూస్తావు. నువ్వు మౌనముగా ఉండు, దేవుని యొక్క అద్భుతం చూస్తావు. వదిలిపెట్టు, క్షమించు, దేవుని యొక్క కార్యం చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి స్తుతించే నోటితోనే దూషణ మాటలు మాట్లాడుతున్నావు. దేవుని ఆరాధించే నోటితోనే నువ్వు ఈ విధంగా చేస్తూ ఉంటే దేవుడు నిన్ను ఎలాగా క్షమిస్తాడండి? మనం ఏ పార్టీ వారం? అసలు దావీదు భక్తుడు అంటాడు, నేను ఏ పార్టీ వాడిని? మనము పరీక్షణ చేసుకోవాలి. మనకు మనమే పరీక్షించుకోవాలి. దేవుడు మన కొరకు ఆల్రెడీ ఏం చేశాడండి? మన కొరకు మనము పాపము చేయకూడదని, మన పాపాల నిమిత్తము ఆయన బలి అయి ఉన్నాడు. అంతేకాదు, నీ ఆవరణములో నివసించుట నీవు ఏర్పరచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు. ఎవరైతే ఆయన ఆవరణములో ఆయన అలంకరణ ధరించుకొని ఆయన సన్నిధిలో నివసించువాడు ధన్యుడు. ఎవరు నివసిస్తారండి? అన్నిటిని భరించేవాడు,